సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి ఓ యువకుడు హంగామా సృష్టించాడు. దొంతరబోయిన విజయ్ అనే వ్యక్తికి అర్ధరాత్రి గుండెపోటు రాగా బంధువులు అతన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి సిబ్బంది సమయానికి ఆక్సిజన్ పెట్టకపోవడంతోనే తన తండ్రి మృతి చెందాడంటూ మృతుని కుమారుడు ఆసుపత్రి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశాడు. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి ఓ యువకుడు హంగామా సృష్టించాడు. దొంతరబోయిన విజయ్ అనే వ్యక్తికి అర్ధరాత్రి గుండెపోటు రాగా బంధువులు అతన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి సిబ్బంది సమయానికి ఆక్సిజన్ పెట్టకపోవడంతోనే తన తండ్రి మృతి చెందాడంటూ మృతుని కుమారుడు ఆసుపత్రి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశాడు. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Abu